హైవేస్ ఈరోజు సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి కేసు సంబంధించి సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది. ఏమైనా మరి కొద్ది రోజుల మేము అడిగాం కదా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు సునీత వాళ్ళు, రద్దు చేయాలా వద్దా? అండ్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, ఇంకా జరుగుతుందా, జరిగిపోయిందా, సరిపోయిందా? తర్వాత వీళ్ళకి సంబంధించేసి ఇంకా దర్యాప్తు కొనసాగే అవకాశం అని ఉందా? లైక్ అండ్ క్లోజర్ రిపోర్ట్ ఒకటి ఇచ్చున్నారు సునీత అండ్ ఆమె హస్బెండ్, తర్వాత అప్పుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వాళ్ళ మీద కేసు ఏదో పెట్టారు వైసీపీ బ్యాచ్ సమయం. అదేం లేదు, తప్పుడు కేసు అని చెప్పేసి క్లోజర్ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇవన్నీ కరెక్టేనని చెప్పేసి అడిగితే ఈరోజు సిబిఐ వాళ్ళు ఒకటే మాటతో అన్ని ఆన్సర్లు వచ్చేసాయి. సార్ విచారణ కంప్లీట్ అయిపోయింది, ఇదిగో సీల్డ్ మొత్తం రిపోర్ట్ మీ ముందు పెట్టాం, అది చూసి కూడా ఇంకా దర్యాప్తు చేయమని మీరు అడిగితే దర్యాప్తు చేస్తాం అంతే సార్ అన్నారు. అంతే. సునీత తరఫునటువంటి వాళ్ళు ఏంటి, మెయిన్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని, అతనుంటే బయట సాక్షులను ప్రభావితం చేస్తాడు, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని చెప్పేసి. దెన్ సిబిఐ వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి మరి సునీత మీ తరఫు లాయర్ ఎవరు సిద్ధార్థ రుద్ర, ఆయన సీనియర్ కౌన్సిల్ అన్నప్పుడు వేరే బెంచ్ మీద ఈ కోర్టులోనే వేరే వేరే బెంచెస్ ఉంటాయి, వేరే జడ్జి దగ్గర ఉన్నాడు సార్, అక్కడ ఇంపార్టెంట్ కేసు వాదిస్తున్నాడు, కొంచెం మధ్యాహ్నం దాకా టైం ఏంటంటే మధ్యాహ్నం టైం లేదులే అమ్మా 19వ తారీఖు వాయిదా వేస్తున్నాం అన్న. సో ఓవరాల్ ఇక్కడ ఏంటి, వివేకానంద రెడ్డి కేసు సంబంధించి విచారణ కంప్లీట్ అయిపోయింది. బెయిల్ మీద ఎవరైతే హ్యాపీగా బెయిల్ మీద ఉండొచ్చు, బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు. ఎందుకు, విచారణ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇక ఓన్లీ కోర్టులో దాన్ని ఏమంటారు, సిబిఐ విచారణ అయిపోయింది, కోర్టులో హీరింగ్ అంటారు కదా, దర్యాప్తు దాన్ని ఏమన్నాను కోర్టులో వాదోపాదాలు జరుగుతాయి, అది జరగాలన్నమాట. ఇంకా దానికి బయట ఉండి సాక్షులు ప్రభావితం చేయడం అంటే దెర్ ఇస్ ఛాన్స్. అలా మరి సునీత తరఫులు కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ కోర్టులో సవ్యంగా విచారణ జరగాలన్నా సాక్షులు ప్రభావితం చేయకుండా ఉండాలి. కాబట్టి వీళ్ళు రేపు రోజు వాళ్ళు కోర్టుకు నిజాలు చెప్పాలంటే వీళ్ళు బయట ఉండకూడదండి, వీళ్ళు లోపలండి అని చెప్పేసి చెబుతున్నారు. మరి రేపు 19వ తారీఖు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తారా? సిబిఐ విచారణ ఇంటూ అయిపోయింది కదా, ఇక దర్యాప్తు అవసరం లేదు అంటున్నారు కదా, ఏం పర్లేదని చెప్పి బయట ఉంచుతారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ఆ అమ్మాయి సుగాలి ప్రీతికి సంబంధించి మన సిబిఐ చేతులు ఎత్తేసింది. తెలుసా మీకు ఏమని, మాకు చాలా పనులు ఉన్నాయి, ఈ కేసు మేము అంత వాదించేంత ముఖ్యం కాదు. అండ్ ఇంకేం చెప్పారు అప్పుడు ఇందులో, వీళ్ళకట సరైన నిధులు లేవట ఆ కేసును వాదించడం కోసం, తర్వాత స్టాఫ్ లేరట, అండ్ వేరే వేరే ఇంపార్టెంట్ కేసు చాలా ఉన్నాయట. అలా ఆ కేసును పక్కన పెట్టారు. కాబట్టి ఆ ఏషియా మీద విచారణ మొత్తం అయిపోయింది చెప్పేసి కోర్టుకి ఏదో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే దెర్ ఇస్ నో సింగిల్ అప్డేట్. సో సిబిఐ వచ్చేసి రీసెంట్ టైమ్స్లో పొలిటికల్గా ప్రెజర్ ఉంటే కంప్లీట్ చేస్తున్నారు విచారణలు అన్ని సవ్యంగా, అండ్ ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నారు. జనాలు కూడా అరే భలే చేస్తారనిపిస్తున్నారు. పొలిటికల్ ప్రెజర్ లేకపోయినా, లేదన్నప్పుడు అంత సీరియస్గా తీసుకోకపోయినా ఒక అయేషా మేర, ఒక సుగాలి ప్రీతి, ఒక వివేకానంద రెడ్డి అన్నట్టుగా ఇక్కడ అనిపిస్తాను నాకైతే మాత్రం. బట్ సిగ్గు చేయటండి, వివేకానంద రెడ్డి ఎంత దారుణంగా ఎవరు చంపారు ఏంటి అన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నా, ఇంతవరకు ఆ కేసు తెమల్చలేదు. అండ్ బెయిల్ మీద బ్రహ్మాండంగా బయట ఉన్నారు. అండ్ ఓవరాల్గా ఏంట్రా బాబు అంటే వాయిదాల మీద వాయిదా. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బట్ కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మారిందని చాలామంది ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మారింది బాబు అని అంటున్నారు. బట్ సిబిఐ అంటే నాకు ఇప్పటికీ ఒక నమ్మకం, దానికున్న క్రెడిబిలిటీ ఎప్పటికీ పోదు. బట్ ఈ మధ్యకాలంలో మాత్రం కొన్ని కేసులు వాళ్ళు వాదిస్తున్న విధానం రిమైనింగ్ అని చూస్తూ పోతే నాకే సిగ్గేస్తుంది. ఇంక్లూడింగ్ కోల్కతా డాక్టర్ కేసు, అక్కడ కూడా ఆ సంజయ్ కౌర్ ఇవిడ ఒక వేస్ట్ గాడిని వాడిని పట్టుకెళ్ళిపోయి వీడియో మొత్తం అన్నారు. అరే వాడికి ఆధార ఇంకా ఉన్నారా బాబు అంటే, ఇదే విచారణ అయిపోయింది కదా, వాడు అక్కడే శిక్ష కూడా వేశారు కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. చెప్పే కదా, మన దేశంలో దర్యాప్తు సంస్థలని నిజంగా ఫ్రీడమ్ ఇచ్చి మీ దర్యాప్తు మీరు చేయండి బాబు అంటే వాళ్ళు బెస్ట్గా చేస్తారండి. అదర్వైజ్ ఇంతేరా అని అనుకుంటే తప్ప ఏముండదు. పాపం వివేకానంద రెడ్డి ఘోరం అసలు ఆయన ఆత్మ అయితే ఇప్పటికీ.